తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖులు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. చాలా రోజులైంది. అవును తల్లి. నెలకొకసారి అయినా ఇలా కలవటం, మీతో మాట్లాడడం, ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడుకోవడం. అవునండి, మన చాలా సంస్కృతికి సంబంధించి. ప్రస్తుతం కుంభమేళ ఎక్కడ విన్నా ఇదే వినపడుతోంది. చాలా మంది చాలా ఎక్కువగా అసలు అదృష్టం ఇది మనకి. ఖచ్చితంగా అందరూ స్నానం ఆచరించాలి, అక్కడికి వెళ్ళి ఎంతో మహాత్ములు వస్తూ ఉంటారు, అక్కడికి వాళ్ళందరినీ దర్శించాలని చెప్తూ ఉన్నారు. ముందుగా అసలు కుంభమేళ విశిష్టత, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు స్నానం ఆచరించాలి అనేది మాట్లాడదాం. అంటే మనకి వైవిధ్యమైన భారతదేశంలో అమ్మ ప్రతిదీ భూమి నుంచి మానవుల శ్రేయస్సు కోసం మాత్రమే పుట్టింది. అంటే మనం తినే ప్రతి మొక్క నుంచి కానీ, ఇప్పుడు జంతువులు తినే వాళ్ళు కూడా సొంత లాభానికే. అంటే దేవతలు చేసిన ప్రతి ప్రక్రియ మానవ శరీరాలు బాగుపడాలి, పుణ్యమైన జీవితాలు అనుభవించాలి, సౌభాగ్యాలు బాగా చూడాలి అనేది అంతరార్థం. కుంభమేళ అనే విషయాన్ని మొదట కుంభమేళ అనే వర్డ్ మనం కొంచెం బైఫర్గేషన్ చేసి మాట్లాడితే, కుంభ అనేది సంస్కృతి వర్డ్. సంస్కృతంలో కుంభ, తెలుగులో వచ్చేసి దాన్ని మనం మాట్లాడుకుంటే అది వచ్చేసి కలశం. అయితే కలశం మనకు అందరికీ తెలిసిన కలశం, కానీ కుంభ అనేది అక్కడ ఏదో పెద్ద డిస్కషన్ అన్నట్టుగా హిస్టారికల్ గా అది మనకు అంతూ చిక్కని ఒక వర్డ్ లాగా మాట్లాడుతూ వస్తున్నాం. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటమ్మా, కుంభమేళ అనేది వచ్చేసి సంస్కృతి వర్డ్. అది మేళ అంటే గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్. నేను గతంలో కూడా చెప్పాను, ఎక్కువ మంది ఒక దగ్గర జాతర సముదాయమో బజారు సమయం ఉన్నదాన్ని. కుంభ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మేళ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. సాగర మదనం మీరు అన్నట్టుగానే జరిగేటప్పుడు అమ్మా 5 రకాల సంబంధించిన వస్తువులు వచ్చాయని చెప్పాము, 5 రకాలకు సంబంధించిన జీవరాశులు వచ్చాయని చెప్పాము. అందులో 5 గోమాతలు 5 రకాలుగా వచ్చాయని కూడా చెప్పాము. అందులో ఈ కల్పవృక్షం కూడా వచ్చింది. కల్పవృక్షం అని అంటే అమ్మా నాకు తెలిసి 8th 9th స్టాండర్డ్ లో లెసన్ కూడా ఉంది. మేబీ ఇప్పుడు లేకపోవచ్చు, ఒకప్పుడు. ఆ కల్పవృక్షం ఏంటంటే నీకు ఏది కావాలన్నా ఇవ్వగలదు అని అనేది ఒక నానుడి. అలాగా ఐరావతము తెల్ల ఏనుగు వచ్చింది. తెల్ల ఏనుగు అయితే ఇక్కడ ఎక్కడ లేదు కదా, భూమండలంలో మనం చూడలేం. ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో ఉందంటారు, కానీ అది ఉన్నదో లేదో తెలియదు. అలాగే గుర్రం కూడా, అశ్వం కూడా తెలుపు రంగులో వచ్చిన తర్వాత లక్ష్మీమాత తులసీమాత కూడా వచ్చారు అక్కడ. ఆ విధంగా వచ్చిన తర్వాత కూడా ఆ సాగర మదనం జరిగేటప్పుడు మొట్టమొదటగా వచ్చిన ఆవు ఏదైతే ఉందమ్మా, గోత్రనామాల గురించి గతంలో చెప్పాము. మొదట వచ్చిన విలువైన యొక్క జంతువు ఇప్పుడు గోమాత అంటారు కదా, ఆ గోమాతకి ప్రయారిటీ ఇచ్చింది కూడా ఎందుకంటే అంత పవిత్రమైన స్థితిగతులకి అమృతం వచ్చే సమయంలో వచ్చింది అని అంటారు కదా. అక్కడ వాసుకి మాత కూడా వచ్చారు సర్పం రూపాన, అంటే విషాన్ని చిమ్ముతూ వస్తే శివుడు తీసుకున్నాడు, ఆ తరుణం వేరు. ఇక్కడ ఇన్ని వచ్చిన తర్వాత అమ్మ లాస్ట్ కు ఒక కలశం వచ్చింది కింద నుంచి. దాన్ని అమృత భండాగారం అంటారు, లేదా కలశం అంటారు. ఆ అమృత కలశం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మనం కొంచెం ఒక సాధు లక్షణాలతో మాట్లాడితే అమ్మా, దాన్ని ధన్వంతరి కలశం అంటారు. యాక్చువల్లీ ధన్వంతరి అంటే ఏంది, ఆయుర్వేదిక వనమూలిక మనకు తెలిసింది. నిజంగా అయితే భారతదేశంలో అయితే ఆయుర్వేదికమే కదమ్మా. ఒకప్పుడైనా ఋషి పరంపరలో అయినా కూడా ప్రతి దానికి వైద్యం అదే కదా. అలాంటిది అమృతాన్ని మోయగలిగిన ఆ కలశం దేవాది దేవతలకి చిరంజీవి తత్వాన్ని ఇచ్చి శరీరం యవనంగా చాలా అందంగా కాంతివంతంగా ఉండడానికి వచ్చిన ఆ కలశమే ధన్వంతరి కలశం అంటారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్న కుంభమేళ పేరు మన తెలుగు వాళ్ళు అనాల్సినది ఏంది, మన శాస్త్రంలో రాసింది ఏంటంటే అమ్మ ఇది ధన్వంతరి మేళ. ఆయుర్వేదిక సముదాయాలని తీసుకొని వచ్చిన మేళ ఇది, కాబట్టి ధన్వంతరి మేళ. అంటే మేళ అంటే గ్యాదరింగ్, అంటే ధన్వంతరి జాతర కూడా అనవచ్చును మనము. అలా వచ్చినప్పుడు దేవాది దేవతలకు స్వీకరణ. మీరు అడిగినప్పుడు దేవతలే స్వీకరిస్తూ ఉంటారు. తీసుకుని అక్కడ నుంచి కొంచెం తీసుకుంటున్న సమయంలో దేవతల్లో కూడా అశ్రద్ధ అని చెప్పలేము, దానికి మనలాంటి వాళ్ళ గురించి అని చెప్పి పరమాత్ముడు చేసిన ఒక వ్యూహం అనుకోవాలి. ఎందుకంటే సమస్త జీవరాశులు అబ్రబ్రహ్మ లోకం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర కలయికతోనే ఈ ఆత్మబలం మనకి. కాబట్టి 4 అమృతపు బిందువులు భూమి మీద పడ్డాయి వారు స్వీకరించేటప్పుడు. ఆ భూమి మీద పడ్డ ఆ 4 ప్రాంతాలు ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్, అలహాబాద్. అలా పడ్డ ఆ ప్రాంతాలే ఈ రోజు జరుగుతున్న కుంభమేళ ప్రాంతాలు. అమృతం అంటే ఇప్పుడు మీరు అన్న కుంభమేళకి ఒక చిన్న అర్థం. ప్రయాగ్రాజ్ ఏంది మరి, ఇప్పుడు ఈ 4 సరస్సుల్లో మీరు అన్నట్టుగా అమృతానికి సంబంధించిన బిందువులు పడ్డాయి గురువు గారు. ప్రయాగ్రాజ్ అని అంటున్నారు ఏంది అని అంటమ్మా, రుద్ర అనే ఒక మహావీరుడు, అంటే ఒక స్థితిగతిని అనుభవించిన ఒక అతను దాన్ని రుద్ర ప్రయాగరాజ్ అని చెప్పేసి ఆ సరస్సుని ఆయన గారు సొంతంగా చాలా మంది వాళ్ళతో పాటుగా దాన్ని తవ్విచ్చిన ఆ రుద్ర ప్రయాగరాజులో త్రివేణి సంగమం కలుస్తుంది. గంగా, జమున, సరస్వతి ముగ్గురు కలిసి వాళ్ళు అక్కడ నుంచి ఈ 4 సరస్సులకు ప్రయాణం చేస్తారు.
అంటే ఇక్కడ పవిత్రత రెండు విధాలుగా ఉంది కదా మనకి. అవును. అంటే ఒక్కొక్క రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ త్రివేణి సంగమంలో మునిగిన వారికి అదే పవిత్రత, ఈ 4 అమృతపు బిందువులు పడ్డ ఆ తరుణము ఇక్కడ ఈ విధంగా చేస్తున్న ఈ తరుణానికి మానవులకి ఏంది లాభం? ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే దేవతలు తాగారు, దేవతలు బాగా యవనంగా ఉన్నారుగా, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. కానీ మనుషులకి ఏమిటి అంటే అమృతం పడిన ఆ గడియల్లో మానవులు ఏంటంటమ్మా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, ఎందుకు 12, ఎందుకు 144, 6, 3 అన్న ఒక విధంగా జరుగుతుంది అంటే అమ్మా, మానవ శరీరం ఎత్తిన మనం భూమండలంలో 12 నెలలు గడిపితే దేవాది దేవతల లోకంలో ఇది ఒక్క రోజుతో సమానం వారికి. అలా దేవాది దేవతలు ఏం చేశారంటే అమ్మా, ఈ యొక్క అమృతాన్ని పొందడానికి 12 సంవత్సరాలు మహాయుద్ధం చేశారు అక్కడ వాళ్ళు. ఇటు అసురులు ఇటు దేవతలు ఎన్నో విధాలమైన ఆటంకాలు అయినాక అప్పుడు అమృతం వచ్చింది. అక్కడ దేవతలకి 12 సంవత్సరాలు జరిగిన మేళ ఇప్పుడు జరుగుతున్నది కుంభమేళ. అయితే మానవులకు వచ్చేసరికి వయసు ఎంత వచ్చిందంటే అది 144 సంవత్సరాలు వచ్చింది. కాబట్టి అది మహాకుంభమేళ. అంటే మనకి దేవతలకి కావాల్సిన విషయ వివరణని మన గురువులు ఏం చేశారంటే, దేవతలు ఆ రోజు 12 సంవత్సరాల ఈ విషయం చేశారు కాబట్టి మానవులు దీన్ని పాటించాలి. దాన్ని కుంభమేళ అంటే, కుంభ అంటే ఆ ధన్వంతరి మన చేతికి వచ్చింది. అంటే మానవులు ఎప్పుడు స్వీకరించవచ్చు దీన్ని? మన వయసు తీసుకొచ్చేసరికి 144 years కి ఇప్పుడు రాబోతున్న మహాకుంభమేళ. అంటే అది పవిత్రమైనది. దానికి గురువులు సిద్ధహర్షులు 600 700 సంవత్సరాలు బతికిన అఘోరాలు కూడా రావచ్చు. రుజువులు ఉన్నాయి మన దగ్గర. ఈ విధముగా ఈ 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు 12 సంవత్సరాలు 144 సంవత్సరాలు 4 అమృత బిందువులు 4 తరుణాలుగా చేస్తారమ్మా. మహాకుంభమేళ వచ్చేసి 144 years, కుంభమేళ 12 years, అర్ధ కుంభమేళ 6 years, 3 సంవత్సరాలకు జరిగేది మగు కుంభమేళ. 4 విధాలుగా జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉన్నదమ్మా కుంభమేళ అంటే. 144 సంవత్సరాలు ఇప్పుడు వచ్చింది 12 సంవత్సరాలు. అది ఇంకా మనకి అట్లా 12 సార్లు జరిగితే 144 years టర్న్ వస్తుంది. అది మహాకుంభమేళ అంటారు. 2013లో జరిగింది. అందు మధ్యలో కూడా జరిగింది. కరోనా టైంలో కూడా ఉన్నప్పుడు ఏమైందంటే అమ్మా, కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల అంత సముద్ర స్నానాలు అవి ఇవి చేయలేరు. ఇప్పుడు మహానుభావులకు అదృష్టం ఏంటంటే అది హెచ్ఎంపీ వైరస్ ఏదో అనేది ఈ టైంలోనే వచ్చింది అని చెప్పేసి ఏమైపోతుందో అని భయపడుతున్నారు కదా. మన భారతదేశానికి ఏమి కాదు. ఇంతవరకు ఎక్కడన్నా మన దగ్గర ఏదైనా రోగం పుట్టిందా? ఎక్కడా పుట్టలేదు. అదొక అపోహలు. చాలా మంది అడుగుతున్నారు, ఇంత కుంభమేళలో స్నానాలు చేసి ఏదైనా రావచ్చేమో ఏదైనా పోవచ్చు అని అంటమ్మా. మన భారతదేశంలో ఇంతవరకు ఏం పుట్టదు. ఋషి పరంపర్య ధనవంతరియే పుట్టిన భారతదేశం మనది. మన దేశంలో ఉన్న వనమూలికలు తీసి దేశాది దేశాల్లో వాళ్ళు ఎన్నో కాస్మెటిక్స్ సిద్ధం చేస్తూ ఉంటే కొన్ని కేసులు కొన్ని నమోదయ్యాయంటమ్మా. వీ కెన్ సే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కొంచెం డౌన్ ఉండవచ్చును. కొందరికి మీరు బాగా గమనించేస్తుందమ్మా, ఈ చలికాలం ఎఫెక్ట్ కొంతమందికి హెవీగా ఉంటది. ఇప్పుడు అందరికి ఒకలాగా శరీరం ఉండదు. కొంతమందికి లంగ్స్ వీక్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వైరస్ అటాక్ అవుతుంది అని అంటే ఇంకా వీక్ అవుతారు. అంత మాత్రానమ్మా అందరికి ఇదే రావాలని లేదు. కరోనాలో మరి అందరు పోయినాక కూడా 140 కోట్లే ఉన్నారు మరి భారతదేశంలో. ఇది కూడా ఉంది కదా తల్లి. అది కుంభమేళ యొక్క అసలు దాని అర్థం ఏందో మీకు చెప్పాము దాంట్లో. ఇంతకీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలనేది కూడా చాలా మంది ప్రశ్న. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? ముఖ్యమైన రోజుల గురించి కూడా మాట్లాడాలి. ముఖ్యమైన రోజులు కుంభమేళలో మనం ఎలా మాట్లాడచ్చు అంటమ్మా, జనవరి 13 వచ్చేసి ఫిబ్రవరి, ఇప్పుడు వినంటగా జనవరి 13 పుష్య పౌర్ణమి రోజు మొదలవుతుంది. అది మొదలైన రోజు పవిత్రమైన రోజు. నెక్స్ట్ డే సూర్యుడు మకరంలోకి అంటే ఇప్పుడు ఆ సంక్రమణం జరుగుతున్న ఆ తరుణం కూడా పవిత్రమైనది అని ఎందుకు చెప్పారు అంటమ్మా. ఇక్కడ చాలా మందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యుడి యొక్క ప్రభావం మారుతుంది ఈ సంక్రాంతి తర్వాత. ఎందుకంటే ఈ 2 నెలల్లో హెవీగా మనకి వింటరు, చలికి సంబంధించింది, రోగాలకు సంబంధించింది కదా. ఇప్పుడు ఈ మకరానికి ఆయన గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎండలు ఎక్కువ ఉంటాయి చూడండి మీరు. ఇలాంటి తరుణం కూడా దేవాది దేవతలు కూడా ఇచ్చింది ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు కాపాడుకోవడానికి ధనవంతరి అనేది మనం పెట్టాం కాబట్టి 13, 14 2 పవిత్రమైన రోజులు. మళ్ళీ మనం ఈ నెలలోనే 29వ తారీఖు అమ్మ మౌని అమావాస్య పవిత్రమైనది. ఎందుకంటే చాలా విశిష్టంగా పూజలు చేస్తారు, గురువులు సాధువులు చేస్తారు. తర్వాత 3వ తారీఖు వచ్చేసి వసంత పంచమి. ఆ రోజు పవిత్రమైనది. మీకు ఇందాక ఏం చెప్పానంటే అమ్మ అందరూ రారు ఒకటేసారి, దానికి ఒక నియమాల్లో వస్తారని చెప్పడానికి ఈ 6 days ముఖ్యమైనవి. ఆ వసంత పంచమి రోజు సరస్వతి మాత పుట్టిన రోజు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న సరస్సులో కూడా ఎవరున్నారు? ఇప్పుడు మనం చూసుకునే విధంగా ఆ సరస్సుల విషయ వివరణను మాట్లాడతాం కాబట్టి ముందుకు రావాల్సి వస్తుంది. మన దగ్గర ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, కుంభమేళ అనగానే అఘోరాలే మునుగుతున్నారు అనుకుంటున్నారు. కానీ అఘోరాలు మునగట్లేరు. అక్కడ మునుగుతుంది సమస్త మానవ లోకం. అఘోరాలకు కూడా శరీరం ఉంది కదమ్మా. తర్వాత మళ్ళీ 12వ తారీఖు వస్తున్న పౌర్ణమి, మళ్ళీ మాఘ పౌర్ణమి వస్తుంది 12 అంటే కరెక్ట్ గా నెల అనుకోండి వ్యవధి. మళ్ళీ తర్వాత 26 ఇంకా మా శివుడి యొక్క పవిత్రమైన రోజు. ఆ రోజు గంగా స్నానాలు ఆఖరిగా జరుగుతాయి. ఈ 6 రోజుల్లో అమ్మా అక్కడ ముఖ్యంగా జరిగే పూజలు తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, జగద్గురు ఆదిశంకరాచార్యులకి చాలా బలంగా జరుగుతుంది పూజ అక్కడ. దీన్ని ఇచ్చింది
ఈ తరుణాన్ని పాటించమని చెప్పింది కూడా ఆయన గారు మాత్రమే. అఘోరాలే ఎందుకు పాటించేవాళ్ళు, మానవుల దాకా ఎలా వచ్చిందన్న విషయాన్ని కూడా ఆయన వివరించారు. ఒక అమృత భండాగారం నుంచి 4 అమృతపు బిందువులు ఈ విధముగా ఈ తరుణంలో ఇలా రావడం చేత మీరందరూ భావి తరాలకి ఎవరికైతే మృత్యువుకు సంబంధించిన గండాలు దీర్ఘకాలికంగా కొంతమంది వాతపు నొప్పులు ఉంటాయి, అలాంటి వాళ్ళు వెళ్ళాలి అక్కడికి. కొంతమందికి చేతబడులు లేకపోతే ఇంకేదో చేశారు అని చెప్పి అపోహల్లో కొంతమంది ఉంటారు. నిజంగా కూడా అలా చేసిన వాళ్ళు కూడా అసలు వాళ్ళు చూడ్డానికి బాగుంటారు, అన్ని రిపోర్ట్స్ అన్ని బాగుంటాయి, కానీ వీరి శరీరంలో ఏదో లోటుపాట్లు ఉంటది కదా. ఇలాంటి వాళ్ళన్నిటికీ ఆ గంగా స్నానం చాలా మంచిదమ్మా. అక్కడికి వెళ్ళి స్నానం చేయడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడ అఘోరాలు వచ్చి మునిగి అఘోరాలు వచ్చి ఎందుకు అపవిత్రం చేస్తున్నారని కొంతమంది అడిగారు కూడా. అఘోరాలు వచ్చేసి గంగా స్నానం ఆచరించారు. మీరు బాగా గమనించండి. అక్కడ వాళ్ళు ఏం ఆచరిస్తారంటమ్మా, చితాభస్మాన్ని రాసుకున్న అఘోరాలు, రుద్రాక్షలు ఒళ్ళంతా పెట్టుకున్న అఘోరాలు, శివుడి నామస్మరణమే మాకు అంతిమ స్మరణం అని చెప్పి వాళ్ళు అక్కడ ఉండి దైవాధీనంలోని మంచు ప్రాంతాల్లో ఉండడం చేత ఈ నీరు ఏదైతే ఉంటుందమ్మా కొన్ని కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ కలుషితం అయినప్పుడు మానవ శరీరం చాలా బలహీనమైనది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకు బలహీనమైనది కూడా చెప్తా. ఈ సీజన్ లో మీరు గమనించండి, ఒకేసారి చల్లనీళ్ళ స్నానాలు చేస్తే ఏమవుతుందమ్మా, వీక్ అయిపోతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మరి ఊరికే మునుగుతామా, మనం 4-5 విధాలుగా మునుగుతాము, కొన్ని విధాలుగా ఆరోగ్యం దెబ్బతింటది. కాబట్టి అందులో ఉన్న కలుషితం అంటే కంటామినేటెడ్ గా ఉండే కొన్ని క్రియేచర్స్ అనుకోవచ్చు, విషపూరితమైన ఉంటాయి, విషానికి సంబంధించిన చిన్న పురుగులు, చీడ పురుగులు ఉంటాయి కదమ్మా. దాని వల్ల విషం అనేది నీళ్ళల్లో ఉండడం చేత శరీరాలకి ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండవచ్చునని వీళ్ళ అఘోరాలు చితాభస్మము రుద్రాక్షలన్నీ పవిత్రమైన శరీరాలు మొదట మునుగుతారు. ఇందులో ఉన్న ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా నీళ్ళలోకి పోతుందమ్మా. చితాభస్మం అంటే చాలా పవర్ఫుల్. అది చితాభస్మం ఎలా పవర్ఫుల్ గురువు గారు ఇప్పుడు అడ్డదిడ్డంగా కాల్చేస్తున్నారని కూడా అనుకుంటే, ఒకప్పుడు ఎలా కాల్చేవారు, అష్ట సుగంధాల్లో కాల్చేవారు. అట్లా కాల్చిన విభూది ఆ యొక్క బూడిదని చితాభస్మం అంటారు. అది పెట్టుకున్నప్పుడు ఈ శరీరానికి ఎంతో రక్ష కదమ్మా. అలాంటి వాళ్ళు ఆ గంగలో మునిగినప్పుడు ఏమవుతుందంటే ఈ క్రిమి కీటకాలు అన్ని చనిపోతాయి. ఇది రుజువు చేయబడింది 100 సంవత్సరాల క్రితం. ఎలా రుజువు చేశారు, శాస్త్రవేత్తలు అడిగారు. మీరంతా శుద్ధి లేకుండా ఈ విధంగా ఉండి వచ్చి దుమ్ము ధూళి ఉండి మీరు చేయకూడదు అని అంటే దానికి గురువులు వాళ్ళు కూడా రుజువు చేసి చెప్పారు. మేము స్నానం చేసిన తర్వాత స్నానం చేయక ముందుకు మీరు పరీక్ష చేయండి నీటిని అంటే 85% వచ్చేసి కంటామినేటెడ్ వాటర్ అని వచ్చింది. ఆఫ్టర్ వీళ్ళు స్నానం చేసిన తర్వాత 97% ప్యూరిటీ ఆఫ్ వాటర్ అని వచ్చింది. ఆ రుజువు కూడా ఉంది మన దగ్గర. వాళ్ళు అందుకు మునుగుతారు అక్కడ. ఇక్కడ ఇండైరెక్ట్ గా వాళ్ళ అఘోరాలు ఎవరి కోసం మునిగారమ్మా, వారి శరీరాలకు కాదు కదా. అంటే వచ్చేది సమస్త జీవరాశులు ఎక్కడెక్కడి నుంచో ప్రయాణాలు చేసి వచ్చి ఈ చలి నుంచి ఈ 3 నెలలు బయటికి రావాలి అన్న ఆ తరుణమే ఇప్పుడు రాసి పెట్టున్న తరుణం అమ్మా. అది తెలుసుకోవాలి. ఇక్కడ కొంతమంది ఏం చెప్తున్నారు చాలా విషయ వివరణలు అంటే అసలైన అంతరార్థం చెప్పకుండా తప్పుగా వెళ్తున్నాయి కామెంట్లు, తప్పుగా విషయం అవుతుంది. నిజం తెలుసుకోవాలి అని అంటున్నాం. అంత వైల్డ్ గా డిస్కషన్ ఉంది కదమ్మా. దేవుడికి నీవు ఎప్పుడో 12 సంవత్సరాలకు వచ్చేదానికి ఇంట్లో నుంచి బయలుదేరి మునిగితే నీకే అంత పవిత్రత వస్తే జీవితం మొత్తం వాళ్ళు మంచు ప్రాంతంలోనే ఉన్న మరి వాళ్ళ పవిత్రత ఎంత బలంగా ఉంటది. అందుకని ఆ నీళ్ళకు సంబంధించిన విషయాలు జరుగుతాయమ్మా. ఈ 6 రోజులు అందుకు పవిత్రమైన ఈ 6 రోజులమ్మా ఎక్కువ శాతంగా భక్తులు పోటెత్తుతారు. మిగతా రోజుల్లో కూడా ఉంటారు. ప్రాణాలకు సంబంధించింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. నిన్న 4 చనిపోయారు అన్నారు తిరుపతిలో. తిరుపతి లాంటి ప్రాంతంలో ఎప్పటికీ రద్దీ ఉంటది. వైకుంఠం ఏకాదశి అని చెప్పేసి చాలా మంది భక్తులు రద్దీగా వెళ్ళారు కదమ్మా. అక్కడ 40 కోట్లు వస్తున్నారు. ఒక రోజుకు ఎంత లేదన్నా 1 కోటి నుంచి 2 కోట్ల వరకనే అంచనా అక్కడ ఉన్న వాళ్ళది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు ఒక వర్డ్ అడిగారు, మీరు ఎలా వెళ్ళొచ్చు స్వామి, జాగ్రత్తలు ఎలా పడాలి, అక్కడ పోయిన నియమాలు నిబంధనలు ఏంటంటమ్మా. క్రౌడ్ గా ఉన్న సమయానికి మనం వెళ్ళకుండా గంగా స్నానం ఆచరించి వస్తే సరిపోతుంది. అక్కడ నీకు అన్ని కావాలి, అందరినీ చూడాలి, అన్ని లెక్క పెట్టాలి అంటే కుదరదు. మన వాళ్ళు అన్ని చూసారా అంటే ఎవరికైనా తీర్థయాత్ర 45 రోజులు. ఇప్పుడు ఫిబ్రవరిలో వెళ్తున్నారు చాలా మంది, ఎందుకంటే శివరాత్రి తరుణంలో బాగుంటుంది అని. మొదట అయితే అమ్మా 15 రోజులు అందరికీ హడావిడే, గురువులకి హడావిడే. చిన్న చిన్న సభలోనే ముఖ్యమైన వ్యక్తులకి మనం ప్రయారిటీ ఇస్తాము. అంత పెద్ద కుంభమేళలో అఘోరాలు చాలా మంది వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం మనం తీసుకోకూడదు. వారికి గౌరవం ఇస్తూ ఆ గౌరవంలో మనము ముందుకు వెళ్ళాలి కదమ్మా. ఇది దాని అంతరార్థం. గురుగారు అక్కడికి వెళ్ళాక స్నానం ఆచరిస్తాము, అక్కడ వరకు ఓకే. కానీ ఎవరైనా అఘోరాలు గాని నాగ సాధువులు గాని కనిపించినప్పుడు ఏం చేయాలి అసలు? అంటే వారికి నమస్కరించాలా, వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలా, లేకపోతే చూసి అలా దండం పెట్టుకుని పక్కకు వెళ్ళిపోవాలా? వాస్తవం సమస్య ఒక అఘోరా గురించి అన్నారు కాబట్టి వివరంగా చెప్తాము. ఏంటంటమ్మా, లాస్ట్ ఇయర్ అంటే 2013లో జరిగిన కుంభమేళలో 10,000 మంది మన భారతదేశం మొత్తంలో సాధువుల్లాగా మారారంట వారిని చూసి. అలాంటి రికార్డు కూడా మన దగ్గర ఉంది. అది కూడా డాక్టర్స్, తర్వాత ఇంజనీరింగ్స్, కొంచెం వాళ్ళు బాగా ఉన్న వాళ్ళు మేము ఈ విధంగా తీసుకున్నాము దీక్ష అన్న వాళ్ళు ఉన్నారు కదమ్మా. ముఖ్యంగా మన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, నీకు సమస్య ఉన్నదనుకోండి, ఒక అఘోరా నిన్ను దగ్గర నుంచి చూసే పసిగట్టగలడు తల్లి.
అలాంటి వాళ్ళతోనే మాట్లాడతారు వాళ్ళు. ఈమె ఏదో మృత్యువుకు సంబంధించిందో లేదా ఏదైనా దుష్టుడి యొక్క ప్రయోగానికో క్షుద్ర పూజ ప్రయోగానికో బలైంది అని అంటమ్మా, ఆ అఘోరాలు ముమ్మాటికి ఒకసారి ఈ త్రిశూలం ఇలా 3 సార్లు తింపినా అక్కడ ఉన్న అన్ని పోతాయి. ఆ భాగ్యాన్ని పొందిన వాళ్ళు చాలా పుణ్యాత్ములమ్మ. ఇది చాలా ముఖ్యమైనది. ఒక త్రిశూలం ఒక అఘోర 3 సార్లు తింపిండి అనుకో అమ్మా, నీ 3వ సుట్టుకి నీ పక్కలో ఉన్న గాలి వెళ్ళిపోతుంది. ఇది ధర్మంగా రాసున్నది, అది రుజువు చేయబడింది కూడా. అఘోరాలే ఎందుకు తింపుతారు అలాగా? అఘోరాల దగ్గర ఉన్న ఆయుధానికి ఎందుకు అంత శక్తి ఉంటుందంటే అమ్మా, ఇది ప్రమద గణాలను గెలిచిన పరమాత్ముడి ఆయుధం ఇది. కాబట్టి ఏంటంటే అమ్మ, చేతు పట్టుకునే అవకాశం ఉండదు వాళ్ళకి. ఒక స్త్రీనే కానీ పురుషులే కానీ ఎవరినే కూడా వాళ్ళు తాకడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయుధం ద్వారా నీకున్న సమస్య పరిష్కారం చేసే అవకాశం ఉంటది. కొంతమంది ఇష్టంగా రుద్రాక్షలు కూడా ఇచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఎదురున్న ఆ విభూది తీసి పెడతారు. ఒక విభూది పెడితే ఏమవుతుందో మీకు తెలుసా అమ్మా? విభూది ఎక్కడ పెడతారు మీరు బాగా గమనించాల్సిన విషయం, చాలా మందికి తెలియాలి కూడా. విభూది ఇక్కడ పెట్టి ఇలా అని ఎందుకు వదులుతారంటే అమ్మా, నీ ఆత్మని మొత్తం ఒకసారి రొటేట్ చేసేస్తాడు ఆయన ఈ విభూతితోని. అంటే నీ ఆత్మని కంట్రోల్ చేయగల శక్తి ఆయనకు ఉంటది. అలా అఘోరాతను పెట్టించుకోవాలి ఇలాగా. ఎందుకంటే ఈ స్థితిని మార్చాలి. ఆయన పెట్టేస్తాడు, ఇలా విభూతిలో పెట్టి వెళ్ళిపోతాడు అంతే ఆయన. అంతేగాని విభూతి పెట్టేసి నిన్ను ఇక్కడ బట్టి అక్కడ బట్టి నెత్తిని తింపడం ఏం చేసేది ఉండదు. అలా తీసి ఇలా పెట్టేసి హరహర మహాదేవన్ కూడా వెళ్ళిపోతారు. అలా వచ్చింది పుణ్యం. వాళ్ళు తగలడం అనేది గగనం కానమ్మా, వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్తువు పొందడం చాలా ముఖ్యమైనది. శరీరానికి చితాభస్మం ఉంటుందమ్మా. ఒక్కసారి అలాంటి వ్యక్తి పక్కన నడిచాడే అనుకోండి, ఎంత పవిత్రత మీరు ఆలోచించండి. ఎక్కడో కట్టిన గుడిలకు పోతేనే పవిత్రం వస్తే, అక్కడ ఎంతో ఆలోచనతో ఉండి శరీరాలను వదిలిపెట్టి, సంసారాలను వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టేసి సమాజానికి దూరంగా ఉండి ఈ సమాజమే బాగుపడాలని చెప్పి ఆలోచించిన ఆ మహనీయులు పక్కనున్నా కూడా పవిత్రమే కదా. అందుకని ఎప్పుడో దేవతలు వేసిన 28వ కలియుగంలో ఉన్న మనము మొదటి సత్యయుగంలో ఇచ్చిన ఆ అమృత బండం 4 ఏదైతే బిందువులు పడ్డాయో అదే అంత పవిత్రమైతే అమ్మా, అప్పటి నుంచి మన ఋషి పరంపరని, సనాతన ధర్మాన్ని, ఆయుర్వేదిక వనమూలికని కాపాడుతూ వచ్చిన మరి వాళ్ళెంత పవిత్రమైన వాళ్ళు. ఇంకా 600 సంవత్సరాల బతుకున్నారుగా, రుజువులు ఉన్నాయి కదా. ఇప్పుడు చూస్తాం మనం అక్కడ వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు నాకు దొరకరు, మనకు దొరకరు అసలు. ఎందుకంటే అమ్మా, దే ఆర్ వెరీ వెరీ ప్రొటెక్టర్స్. ఎట్లా అంటే ఒక శిష్యుడు సుమారు లక్షల మందితో ఉంటాడు. గురువుని ఎంత ప్రొటెక్ట్ చేస్తారంటే వాళ్ళు, గురువు కనసాయిగా చాలమ్మా. ఒక వ్యక్తిని కాపాడాలన్నా, ఒక వ్యక్తిని ఏదైనా ఇబ్బంది పెట్టాలన్నా, ఒక గురువు ఉన్నారు, పేరు చెప్పలేను కానీ ఆ గురువు గారు ఏం చేశారంటే, ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు ఒక ప్రయాణంలో కలిశారు. అందరూ అన్ని విధాలుగా అడుగుతున్నారు. అప్పుడు నేను ఈ ఆలోచనలో లేను. నాకు కొంచెం నేను వేరే ప్రయారిటీస్ వెళ్ళినప్పుడు ఆయన గారికి చిత్రపటం ఇచ్చి ఇలా మాట్లాడుతూ ఏదో చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఆ గురువు గారికి ఫోటో చూపించి గురువు గారు ఏమన్నారంటే, ఈయన గారి విషయం ఇదమ్మా, ఇలా ఉంది, ఆయనంతలా ఆయనే వస్తాడు లేండి అని అన్నారు కదమ్మా. 3 years తర్వాత ఆ గురువు దగ్గర ఈయన శిష్యరికం తీసుకున్నాడంట. ఎవరైతే ఈ బోట్ లో పోతుంటే ఫోటో చూసారో వాళ్ళు ఎలా తీసుకున్నారు గురువు గారు అని అంటే, ఆయన ఓ కారణ జన్ముడు, ఆయనకు ప్రయాణం మొదలైనప్పుడు ఆయన్ని మా దగ్గరికి వస్తాడు అని అంటే, లేదు ఈయనకి పెళ్లి చేయాలి మేము, ఈయన జీవితం ఇలా ఆలోచించాలంటే పెళ్లి రాసి లేదు, ఆయన ప్రయాణం కాశీకి ఉంది అని చెప్పి రాసి పెట్టారు. ఆయన ఆ ఫోటోలో చూసి చెప్పాడు. ఇక్కడ మనిషి కూర్చున్నాగానే జాతకాలు చెప్పలేకపోతున్నాము. అంటే అంత శక్తి ఉన్న గురువు ఎలా ఉంటాడు? ఎక్కడో పడవ ప్రయాణం చేస్తున్న గురువు అలా ఉండగా ఆయన భిక్షగాడు లాగా ఉన్నాడు, ఇలా పడితే దుమ్ము దులుస్తున్నాడు. అలాంటి శరీరంతో కూర్చున్న వ్యక్తి అలా ఫోటో ఇలా చూసి చెప్పేసి అలా పెట్టాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఆ గురువు ఎక్కడున్నాడు ఏందనే విషయాలు పక్కన పెడితే అమ్మా, ఇలాంటి జ్ఞానం ఉన్న గురువులు వస్తారు అక్కడికి. వాళ్ళు వచ్చి మరి ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేరు కదా. కుంభమేళా జరగట్లేదు అక్కడ, భారతదేశంలో ఉన్న ఇతిహాస పురాణాల చరిత్ర జరుగుతుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారు ఈ మధ్య గుడులను ఇంకేదేదో విధంగా భారతదేశం మీద. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న మన పరంపరని మనం ఇప్పుడిప్పుడే తెలుసుకోవాలి. చాలా మంది యువతీయులకు ఈ కుంభమేళా అంటే అమ్మా గంగా స్నానాలే అని తెలుసు, కానీ మన శరీరాన్ని కాపాడుకోవడానికి, మృత్యువును కాపాడుకోవడానికి అమృత భాండారం నుంచి 4 బిందువులు పడ్డాయని ఎవరికి తెలియదు. ఇదంతా ఎక్కడ రాసిందని కూడా కొంతమంది అడుగుతారు. గరుడ పురాణంలో రాసింది. గరుత్మంతుడు ఆ అమృత భండారాన్ని తీసుకెళ్తూ ఉంటే కూడా 4 అమృతపు బిందువులు కింద పడ్డాయి అని కూడా రాసింది. ఎందుకు పడ్డాయి? ఇప్పుడు దేవుళ్ళకి కింద పడే అంత అశ్రద్ధ ఉందా? అంటే ఆలోచన వ్యూహం ఎలా పెద్దగా ఉంది. మానవ శరీరాలకి అమృతం తాగిన వాడు చిరంజీవి అయితే అమ్మా, అమృతం పడ్డ సరస్సులో స్నానం చేసిన వాళ్ళు 100 సంవత్సరాల్లో ఆరోగ్యంగా ఉండాలనేది దాని యొక్క ముఖ్యమైన సారాంశం. ఇంకా వెళ్ళి చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయా? కుంభమేళాకి వెళ్ళారా? శారీరకమైన ఆలోచనలు చేయకూడదు అక్కడ. అపవిత్రం. ఒక మనిషి ఎక్కడ అపవిత్రం అవుతాడు తెలుసా అమ్మా? నీ కోరిక మనసు నిండా ఉన్నది, నీ శరీరంతో వెళ్తావు అక్కడికి. శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు. చాలా మంది ఇక్కడ బాగా గమనించండి. మొన్న ఒక వీడియోలో ఒక మెసేజ్ వచ్చింది, ఆడవాళ్ళు నగ్నంగా స్నానాలు చేస్తారంట కదా అన్న విషయం వచ్చింది కామెంట్. ఇప్పుడు ఆడవాళ్ళు నగ్నంగా స్నానం చేస్తారని నా క్వశ్చన్ వేయగలిగినావు నువ్వు అంటే, నువ్వు ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్తావు? ఈ ఉద్దేశాలు చాలా చెడ్డాయి. మనసు ద్వారా అంగవికలాంగుడు వెళ్ళినా కూడా అమ్మ, పరమాత్ముడు నిన్ను పవిత్రంగానే చూస్తాడు. అక్కడికి వెళ్ళి మనిషి మొట్టమొదటి చేయకపోయిన పని ఏంటంటమ్మా,
శరీరాలకు సంబంధించి వెళ్ళకూడదు అక్కడ. కొంతమంది శారీరకమైన ఆలోచనలు చేయడము, లేకపోతే వారు ఇంకేదైనా అంతర్గత ఆలోచనలు చేస్తే ఏమవుతుందంటమ్మా, అక్కడున్న ఆ పవిత్రత దెబ్బతింటుంది నీ వల్ల. దానివల్ల ఏమవుతుంది, నీ యొక్క కళ్ళు చెడుగా పోయాయి అనుకోండి, స్నానాలు ఆచరించే వాళ్ళందరూ కూడా పవిత్రంగా చేస్తే అపవిత్రంగా నువ్వు ఉన్నావు అనుకోండి, పరమాత్ముడి కళ్ళు మాత్రం నీ మీదే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ పవిత్రంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన దృష్టి పోదు. కానీ నీ కంటికి సంబంధించిన విషయంలో నీ దగ్గర ఉంటుంది. ఆ పాపం మోసుకోరాకూడదు. అందరు స్నానాలకు వెళ్తారు. కొంతమంది ఉంటారు, రాకతాయిలు ఉన్నారు మన దగ్గర లేరా, మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు, ధూమపానం సేవించి నువ్వేంది నేనేందా అన్న ఉన్నారు కదా. అలాంటి వాళ్ళందరికీ దూరంగా ఉండి మనం ఎలాంటి పనులు అక్కడ సేకరించాలంటమ్మా, ఒక అఘోరా గారి ఆశీర్వాదం, అక్కడ గంగా స్నానాలు పవిత్రంగా చేసి, అక్కడ ఖచ్చితంగా ఒక పుణ్యక్షేత్రం ఉంది ఆ 4 ప్రాంతాల్లో, అక్కడికి వెళ్ళేసి ఒక రోజు నిద్ర చేయడం చాలా మంచిది తల్లి. అక్కడ చాలా చాలా సభలు పెట్టారు, ఇప్పుడు చాలా చాలా షెడ్స్ పెట్టారు కదా. ఒక్క రోజు నిద్ర చేయాలి. ఈ శరీరం నిద్ర చేయడానికి కూడా ఒక అర్థం ఉంది, మీకు తెలుసా తల్లి? ఒకటి సమయం వచ్చింది కదా చెప్తున్నాము. గుడి దగ్గర ఎందుకు నిద్ర చేయాలంటారు తెలుసా అమ్మ? మనం మన ఇంట్లో ఎక్కువ శాతంగా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడే కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ వెళ్ళి నిద్ర చేస్తారు. దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటమ్మా, నీ శరీరం మాత్రమే నీది, నీ ఆత్మ పడుకుంటుంది ఆ రోజు అక్కడ. ఆ ఆత్మ పడుకోవడానికి పరమాత్ముడి అనుమతి, నిన్ను అలా చూడగలడు ఆయన. నా బిడ్డలు వచ్చారు నా దగ్గరికి, నా బిడ్డలకి మరి జ్ఞానోదయమో మంచో చెడో ఏది చేయాలంటే, ఆత్మ పరిశుద్ధత జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు లేసేమంటావు, ఫస్ట్ లేవగానే ఓకే మన సృష్టి పోయింది, కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఈ శరీరం ప్రశాంతత కోసం వెళ్తావు కదా, అక్కడ ఆత్మ ప్రశాంతత పరమాత్ముడు చేయగలడు. అప్పుడే నువ్వు అక్కడ పడుకోవాలి, పడుకున్నప్పుడే జరుగుతుంది అది. నువ్వు ఇంట్లో పడుకోని ఎక్కడ పోతావంటే, ఇంట్లో పడుకున్నావు నువ్వు ఎక్కడ పోతావు నీకు తెలిసిందే కదమ్మా. ఫైనాన్స్ మీద ఉంటది, లేకపోతే ఎమోషన్స్ మీద ఉంటది, ఆఫీస్ మీద ఉంటది, రేపు పరిస్థితులు ఏంది, ఏ అప్లోడ్ వస్తాడో ఇవి ఉంటాయి. గుడికి వెళ్ళినప్పుడు మాత్రం నీ ఆత్మ కూడా అందులోనే పవిత్రంగా ఉంటుంది అని అనేది మన పెద్దలు ఇచ్చిన శాస్త్ర గ్రంథం ఇది. నిద్ర చేయడం చాలా మంచిది అక్కడ. అయినా ఇప్పుడు ఇంత దూరం ప్రయాణించడం నిద్ర చేసే రావాల్సి వస్తుంది, మళ్ళీ ఇమీడియట్లీ వచ్చే ఫెసిలిటీస్ లేవు కదా. వెళ్తే ఒక్కసారి మునిగినా చాలు, అది చాలా మంచిది. అంతమంది రావడం అనేది చాలా అదృష్టం కదమ్మా. కరోనా లాంటిది వచ్చి ఆ మధ్య డిఫెక్ట్ అయింది కదా. ఒక్క స్ట్రాంగ్ వీడియో అక్కడ వేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే, అఘోరాల జీవన శైలి ఇప్పుడు మేము ఛానల్లో చెప్తాం, ఇక్కడ ఉన్నాం, ఇంకా వేరే వాళ్ళు చెప్తారు కదా, డైరెక్ట్ లైవ్ గా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు వింటే అమ్మా ఒళ్ళు గగ్గురు పట్టే విషయం ఉంటది. ఇప్పుడు కొన్ని చూస్తున్నాం, వాళ్ళ ఆయుధాలు తీసుకొని వస్తారు, పవిత్రంగా కనబడతారు, కానీ ఎవరిని డిస్టర్బ్ చేయలేరు ఇంతవరకు. మనమే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం. కొంతమంది వెనకాల వెళ్ళిపోతారమ్మా, వెనకాల వెళ్తుంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటే ఎక్కడ పోతున్నారో చూడ్డానికని. అలాంటిది వెళ్ళి 1 కిలోమీటర్ తర్వాత మాయమయ్యారు అని అంటారు, మీకు గుర్తుందా? ఆ 1 కిలోమీటర్ తర్వాత మాయమయ్యేది కూడా ఇలాంటి వాళ్ళు వెనక రావద్దని. ఎందుకంటే అది నానో టెక్నాలజీ అంటారు, అది కంటిని మాయాజాలం చేసే శక్తి ఉంది వాళ్ళ దగ్గర. ఆఫ్టర్ 1 కిలోమీటర్ వాళ్ళు మాయమైపోతారు. వాళ్ళు మాయం కారు, వాళ్ళు మీరు భూతద్దం పెట్టి చూస్తే కనబడతారు మళ్ళీ. అది చాలా వైల్డ్ గా డిస్కషన్, సూక్ష్మంగా వెళ్తారు వాళ్ళు. అంటే నీ కంటిలో ఈ పొరలు ఉంటాయి కదా తల్లి, 2-3 పొరల్లో ఏదైతే లాంగ్ డిస్టెన్స్ పొర అంటే ఈ వెనక ఉండే లేయర్ ఉంటుందో ఆ లేయర్ ని క్లోజ్ చేస్తారు వాళ్ళు. అదే మాయాజాలం. ఎంత శక్తి ఉండవచ్చు వాళ్ళకి మరి. దీని వల్లనే మొబైల్స్, సిస్టమ్స్, టీవీస్ అన్ని పుట్టాయి. ఇది కూడా రుజువు చేయబడింది శాస్త్రవేత్తల ద్వారా. 2 సార్లు శాస్త్రవేత్తలు ఓడిపోయారు ఇక్కడ. ఒకసారి ఏమో నీటికి సంబంధించి పరీక్షలో, రెండోసారి కంటికి సంబంధించిన పరీక్షలో ఓడిపోయారు. అలా ఎలా మాయమవుతారు మీరు అని అంటే వాళ్ళందరూ చెప్పారు, మేమేం మాయం కాదు నాయన, మేము ఎక్కడికి పోతామో ఆ దుంపల్లోకి, పొదల్లోకి కూడా, మంచుల్లోకి కూడా వచ్చేస్తారు వీళ్ళు. ఇలాంటి వల్ల వాళ్ళు ఏమవుతుందంటే, మా యొక్క ఆలోచన, మేము ఆలోచిస్తున్న దైవాధీనమైనది మానవులకు తెలియాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే వారికి కావాల్సిన సమస్యలకి గురువులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, ఇవన్నీ చేసేటి ఎన్నో ఉన్నాయి కదా. మాతోని పర్టికులర్ గా ఇక్కడ దాకా వచ్చి వారి యొక్క జీవన శైలి చాలా విధాలుగా డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని ఆలోచన పూరితంగా కాకుండా ఏదైనా ఆలోచన చేసి మేము చెప్పకపోవడం చేస్తే ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళి 100 మందికి చెప్తారు, 100 మంది అక్కడికి వస్తారు. అప్పుడు ఏమైందంటమ్మా, వాళ్ళ యొక్క శాంతి భద్రతలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ మాయాజాలం చేసే హక్కు గురువులు ఇచ్చారు. ఇది ఇప్పుడు 1000 ఏళ్ల ఉన్నటువంటి అఘోరాలు ఉన్నారు, మనం గుర్తించొచ్చు ఖచ్చితంగా. ఎందుకు గుర్తుపెట్టలేము తల్లి? నేను మీకు చెప్పింది కూడా అదే. అంటే నేను ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఒక అఘోరా ఇలా కన్ను పెట్టి ఇలా మలిపినప్పుడు కూడా నీకు భయం వేస్తుంది. ఆయన అంత పవిత్రంగా చూస్తాడు అంటున్నా. ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ ముందుంటే ఆయన కన్ను సైగా అమ్మ ఇక్కడ నుంచి ఈ కన్ను ఇట్లా అని ఇలా అనేటప్పుడు కూడా నీ ఒళ్ళు గగ్గురు పడుతుంది. అంత భయానకంగా ఉంటుంది వాళ్ళ చూపు అంటున్నా. ఎందుకంటే పవిత్రత తెలుస్తుంది కదా ఈయన దగ్గర ఏ శక్తి ఉందని. కళ్ళు చాలా మాట్లాడతాయి, మీకు తెలిసింది కదమ్మా. కళ్ళ వల్ల ఎన్ని మాట్లాడతాయి, ఎన్ని ఉంటాయి కదా. మిమ్మల్ని చూడగలడు, స్కాన్ చేయగలడు, మీరు నిజమా అబద్ధమా కాదా. మాకు కలిసారు, మేము కలిసినప్పుడు కూడా హెయిర్స్ అన్ని ఇలా కిందికి ఉన్నాయి, మొత్తం డౌన్ అయిపోయి ఉన్నాడు, ఏమీ మాట్లాడతలేడు, కొద్దిగా పెద్దగా ఉన్నాయి నెయిల్స్ అన్ని. మామూలుగానే మాట్లాడతలేరు ఎందుకు మీరు అని అంటే, తల కొద్దిగా పైకి లేపి ఇక్కడ నుంచి ఇట్లా చూశాడు.
చూసినప్పుడు ఎంత ఆనందం అయిందనంటే అసలు మొహాలు చూడరు వాళ్ళు. నేను చెప్పింది కూడా మీరు ఇంత నోటీస్ చేయలే. నిన్ను చూసే విధంగా మాట్లాడాలి అంటున్నా. నిన్ను చూసిండంటే జన్మధన్యము. చూడడు. ఎందుకంటే 600 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు చూసిండొచ్చు అమ్మా ఆయన, ఎన్ని గొప్ప కార్యక్రమాలు చూసిండొచ్చు. అలా నిన్ను చూసినప్పుడు నీవు మైక్రో లెవెల్లో స్కాన్ అవుతావు. దుష్ట శక్తులు ఉన్నాయా, ఆరోగ్యంలో లోపాలు ఉన్నాయా, శరీరంలో ఇంకేదైనా లోపాలు ఉన్నాయా, ఏదైనా ఇబ్బందులు పడుతుందా అనేది చూసి ఆయన అంతలా ఆయన నీకు ఏదైనా చెప్పగలడు. ఎక్కువ శాతం అఘోరాలు చూస్తే తెలుగులో మాట్లాడరు, కొద్ది శాతం ఉంటారు. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అంతా హిందీలో, మరాఠా, కొంతమంది వేరే వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు. ఈ మధ్య గత 50 ఏళ్ళ నుంచే అఘోరాలు తెలుగులో మాట్లాడే వాళ్ళు కూడా వచ్చారు, హిందీలో కూడా మాట్లాడే వాళ్ళు వచ్చారు, కొంతమంది ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే 100 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర చెప్తున్నాం మీకంతా మేము. ఈ మధ్య కాలంలో చరిత్ర చెప్తలేవు. ఈ మధ్య కాలంగా ఏమైందంటే సంస్కృతి అంతా దెబ్బపడింది. చాలా మంది నిజం అబద్ధం, అబద్ధం నిజం అయిపోయింది. కొంతమంది నిజం చెప్పుదాం అనుకుంటే కూడా చాలా మంది వచ్చేసి మీరు ఎందుకు చెప్తారు అన్న తరుణం ఏర్పడేది. అలాంటి వాళ్ళు దృష్టి రావడానికి వెళ్ళాలి. 600 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 400 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కనబడతారంటారా? అదృష్టం ఆశీర్వదించండి. కనబడితే చాలా మంచిది కదమ్మా. ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. వెళ్ళాలి. మీరు ఎప్పుడు షెడ్యూల్ తీసుకుంటారో ఈ 6 days లో వెళ్ళించండి అమ్మా. దిస్ ఇస్ లైక్ ఏ ప్రముఖమైన 6 రోజులు మంచి అప్రూవల్. ఇది డైరెక్ట్ అప్రూవల్. కొన్ని వస్తాయి కదా మనకు అప్పుడప్పుడు అవకాశాలు వస్తాయి కదా, అట్లాంటి దాన్ని ఉపయోగించేసేసుకోవాలి మనం కూడా. అట్లా రోజు పవిత్రం అయితే శరీరం పవిత్రం అయిపోతుంది. శరీరం పవిత్రం అయితే మన యొక్క ఆలోచన పవిత్రం అయిపోతుంది. మిగతా రోజుల్లో పవిత్రం లేదా గురువారు అనడానికి లేదు. మిగతా రోజులు కూడా పవిత్రమైనదే. ముఖ్యమైన ఎందుకున్నాయి మరి నిర్ణయించారు. ఆ రోజు అమ్మ పుట్టినరోజు అని చెప్పేసి, శివుడే వచ్చిన రోజు అని చెప్పేసి, పౌర్ణిమ అమావాస్యకి తేడా ఏంటంటే పరిపూర్ణమైన ఆరోగ్యాలు ఉండడానికి 100% కదమ్మా అవి. ఇది ఈ విధంగా ఉన్నాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం తల్లి.